అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ నాయకుడు రంగేపల్లి రమణ గారు గత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వారి తండ్రి రంగేపల్లి నారాయణప్ప కాలం నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలా కృషి చేయడం జరిగింది. అయితే ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో మా రాష్ట్ర మంత్రివర్యులు బీసీ సంక్షేమ ఈడబ్ల్యూఎస్ చేనేత జౌళి శాఖ మంత్రి సౌతమ్మ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిన్నటి దినం కార్పొరేషన్లో ప్రకటించడంలో భాగంగా సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ మన రంగేపల్లి రమణ గారికి ప్రకటించడం బీసీ సంఘాల తరపున, ఉప్పర సగర సంఘాల తరపున అందరూ ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రమణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే రమణ గారు పార్టీకి అంకిత భావంతో పార్టీ ఏర్పడినప్పటి నుంచి వారి తండ్రి నారాయణప్ప గారు అయితేనేమి, రమణ గారు అయితేనేమి వారు పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రమణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. నిన్నటి రోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రివర్యులు సబితమ్మ గారి ఆశీస్సులతో నాకు రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ నిన్ననే ప్రకటించారు. దానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. గత 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో, నిశ్శబ్దతో, నీతి నిజాయితీతో, శ్రమశక్తితో పోరాటం చేసి, ఎన్నో పోరాటాలు చేసి తెలుగుదేశం పార్టీ కోసమే నిరంతరం కష్టపడాము. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నన్ను కొన్ని తూర్లు సిఫార్సు చేసింది. అయితే వివిధ కారణాల వల్ల అప్పుడు రాలేకపోయింది. ఇప్పుడు మన గౌరవ లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పద్ధతిలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి, అందరికీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి గౌరవమైన స్థానం ఇవ్వాలని పార్టీ ఈరోజు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరినీ కూడా సమీకరించి ఈరోజు పదవులు కేటాయిస్తున్నారు. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు నాకు ఈ పదవి రావడానికి పెనుగొండలో ఉన్నట్టు గౌరవ మంత్రివర్యులు సబితమ్మ గారు కూడా ఎందుకంటే మా కుటుంబం గురించి ఆమెకు తెలుసు, మా తండ్రి గారి గురించి, ఆమె తండ్రి గారి గురించి మా యొక్క కృషిని ఆమె గుర్తించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ అందరి దృష్టి కూడా తీసుకుపోయి తప్పకుండా మా రమణ గారికి కార్పొరేషన్ చేరుగా నిరంతరం ఆమె పోరాటం చేసి ఈరోజు రావడానికి విశేష కృషి చేసినటువంటి సబితమ్మ గారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా కార్పొరేషన్ చైర్మన్ రావడానికి అందరూ నియోజకవర్గ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మా సగత సోదరులు అయితేమే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆనందంతో అన్నగారికి రావాలని అందరూ అభినందనలు మంత్రి గారికి ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు. అందరూ ఏకాభిప్రాయంతో ఈరోజు నాకు ఈ పదవి వచ్చింది. అందరికి కూడా ఎవరైతే నా మీద అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.